ఆయన మేము నడుచుకొని ఇంటికి వస్తాను, జోలికి వస్తాం, నాటేసుకున్నా నేను అన్నాడు. ఇప్పుడు మేము సదాశివ కొండ మీదకి ట్రాక్టర్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ వెహికల్స్కి అలౌడ్ లేవు. కంప్లీట్గా మనము అడ్వెంచర్ చేసుకుని ట్రాక్టర్ మీద వెళ్తున్నాము. చూడండి, ఇక్కడ నుంచి మీకు మొత్తం వీడియో చూపిస్తాను. వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకెళ్దాం. దేవుడి కడికి పోతా 100 రూపాయలు కాదు. ఈయన మాది ఇక్కడ లోకల్ కానీ ఎవరు కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇప్పుడు ఈ రూట్లో నుంచి మనం వెళ్తున్నాం చూసారా. ఈ రూట్లో ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఏమి వెళ్ళవు. కంప్లీట్లీ మనం ట్రాక్టర్స్ మీద వెళ్ళాలి. ఇంకా ఫారెస్ట్ ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడి నుంచి లోపలికి మనము అద్భుతమైన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా అద్భుతంగా ఉంటుంది. పదండి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. గట్టి పట్టు, నువ్వు గట్టి పట్టు. మొత్తానికి వాటర్ నుంచి Ready? ఏం పేరు మీ పేరు? రమణయ్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం అందరం? అది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శంభో శంకర, శంభో శంకర. ఓం నమ శివాయ. అవునవును.
అయితే ఇప్పుడు కంప్లీట్ టెంపుల్ అనేది ఫారెస్ట్ లో ఉంది కాబట్టి మనం చాలా రిస్కీ ఇది, అందుకోసం ఇంతమంది వెళ్తున్నాము. ఇంతమంది వెళ్తే మా డాడీ కూడా వస్తున్నారు ఈ ట్రావెలింగ్, ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్దాం అనుకున్నాను కానీ ఇంతమంది తోడు వస్తారు. చాలా మరి ఇంకా వీడియో ముందుకు తీసుకుని వెళ్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్, మనం చూపిస్తాను పదండి. 10 కిలోమీటర్లా? ఇంకా మనం ఇప్పుడు ఫారెస్ట్ సెంటర్ లో ఉన్నాము. ఇంకా 10 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఫారెస్ట్ సెంటర్ లో ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ. మా ఫాదర్ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెంపుల్కి వెళ్ళే రూట్లో మధ్యలో ఉన్నాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేసో, ఎక్సలెంట్ కదా, చాలా ఆసమ్, అసలు మామూలుగా లేదు. సదాశివ కోన అనమాట. తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ ఉంటుంది. మైండ్ బ్లోయింగ్ ప్లేస్, మీరు అందరూ కూడా విజిట్ చేయాలి. నేను ఒకసారి మొత్తం వీడియో తీసి మీకు చూపిస్తాను పదండి. లేదు, చూడలేదు. మొత్తానికి ఇప్పుడు ఫారెస్ట్ దాటుకొని ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. నియర్ బై టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్నాం కిందికి. ఫారెస్ట్ అయితే భయంకరంగా అద్భుతంగా పుష్ప2 సినిమా లాగా ఉందన్నమాట. టెంపుల్ నుంచి ఆల్మోస్ట్ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తాం. చూడండి, ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ వల్ల మనం ఎంతో సేఫ్ అనమాట. ఈ ఫారెస్ట్లో రావడం వల్ల చాలా అద్భుతం అనిపిస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తానికి అయితే టెంపుల్ పైకి వచ్చేసాము. అద్భుతమైన ప్లేస్. కొద్దిగా చాలా ఇబ్బంది అయింది, నడుము పట్టేసింది ట్రాక్టర్. ఫస్ట్ టైం నాన్నగారు అక్కడ దండం పెట్టుకుంటాడు విఘ్నేశ్వరికి. ఇది చాలా భగవంతుడు ఉన్న ప్లేస్ అనమాట. చాలా పురాణాల ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాల ముందే ఇక్కడ శివుడు ఈ కొండల్లో స్వయంభూగా వెలిచారనమాట. చాలా అద్భుతమైన ప్లేస్. వీడియో చూసి మీరు దేవుడి గుడికి వెళ్తున్నాము, అద్భుతమైన దర్శనం చేపిస్తాను. వాటర్ ఫాల్ కూడా ఉంది.
ఇంకా మహాదేవ శంభో శంకర్. చాలా మరి లోపలికి వెళ్ళిపోతాం. చెప్పులు వేసుకో డాడీ, చెప్పులు వేసుకో. వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది? నేను వేసుకోవచ్చు కదా. వేసుకుంటే వేసుకోలేదండి, తీసి ఒకరాకు ఇందుకు తీసి దేవుడు కదా మనం ఇప్పుడు మన గుడికి వెళ్తున్నాము. మా ఫాదర్ ఆయన కొండలకి ఎక్కే ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ ఈ ఏజ్లో కూడా ఎక్కుతున్నాడు. అంటే డాడీ నువ్వు ఎన్ని కొండలు ఎక్కుంటావు ఇప్పటికి ఎన్ని కొండలు ఎక్కుంటావు? ఎన్ని లెక్క వచ్చు. ఇది కాదు, నీ ఫస్ట్ నుంచి ఎన్ని కొండలు ఎక్కుంటావు? దేని మీద వెళ్ళేవాడు? ఎన్ని కొండల మీద? బైక్ మీద వెళ్ళేవాడువా? బైక్ మీద ఓకే. మరి ఇప్పుడే అంతే నడుచుకుంటూ. సూపర్. చాలా గుడి దగ్గరికి వెళ్ళి వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఫాల్ కూడా చూపిస్తాం. గుడి దగ్గరికి వచ్చేసాము. కనబడుతుంది కదా బ్యాక్ సైడ్, అదే గుడి అనమాట, పరమేశ్వర గుడి. చాలా గుడి దగ్గరికి వెళ్ళి వీడియో చూపిస్తాను. ప్లేస్ ఎలా ఉందంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. ఇంత పుణ్యమైన ప్లేస్కి రావడం, శివయ్య పిలవడం అన్నది అదృష్టం. చాలా ముందుకెళ్దాం. ఇంకా మొత్తానికి వచ్చాం. హర హర మహాదేవ్ శంభో శంకర. వావ్. మొత్తానికి టెంపుల్ దగ్గర వాటర్ ఫాల్ కనబడుతుంది బ్యాక్ సైడ్. అక్కడైతే స్నానం చేసాం. అద్భుతమైన ఫీలింగ్. మీరు ఇక్కడికి వచ్చిన ఈ వాటర్ని అయితే 100% ఒక 5 minutes మీరు ఉన్నారనుకో, అందులో ఒక తెలియని శక్తి అనేది మీకు అంత ఫుల్ బాడీ అంతా ఎనర్జెటిక్గా మారుతుంది. అదైతే నేను అనలైజ్ చేశాను. మీరు కూడా తప్పకుండా వచ్చినప్పుడు ఈ ఫీల్ అవుతారు. డెఫినెట్లీ ఇది మాత్రం మిస్ చేయకండి. ఓకేనా? చలో మనం ముందుకెళ్ళి టెంపుల్లో దర్శించుకుందాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ. నమః శివాయ. గంట ముచ్చించే పుత్య. శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశక రక్షకుడు. మహాపార్వతీపతే హర హర మహాదేవ.
ఫ్రెండ్స్ మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల శంకరుడు ఉన్నారు చూడసారి, అద్భుతమైన దర్శనం అయింది, మామూలుగా కాదు. వెలిచిన దేవుడు అనమాట, సదాశివుడు. దర్శనం చేసుకోండి లోపల. కింద నందీశ్వరుడు ఉన్నారు చూడండి, కింద నందీశ్వరుడు, ఎదురున్న శివుడు, ఆ పక్కన వాటర్ ఫాల్ అనమాట. కంప్లీట్లీగా మైండ్ బ్లోయింగ్ దర్శనం అయింది. హరహర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ నమో నమః. ఇప్పుడు మనం ఈ సదాశివుడిది గుడి దర్శనం చేసుకున్నాం కదా. ఇప్పుడు పైన కొండపైన ఇంకో అమ్మవారి పేరు ఉంది, మనోమణి అని అమ్మవారు ఉన్నారనమాట. అక్కడ కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. సదాశివుడు మనోమణి అమ్మవారి పేరు. మన అద్భుతంగా ఉంటుంది అక్కడ కూడా. మనం వెళ్ళి అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకుందాం. చలో రైట్. ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారు గుడి దగ్గర కూడా వచ్చేసినాము. మనోమణి అమ్మవారు. ఆ గుడి ఆపోజిట్లో మనకి వాటర్ ఫాల్. ఎంత అద్భుతంగా ఉందంట వాటర్ ఫాల్, చూడండి. మైండ్ బ్లోయింగ్ కదా. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకుందాం, తర్వాత మీకు వాటర్ ఫాల్ చూపిస్తాం. అమ్మవారిని జోన్ చేయండి. అమ్మవారి దర్శనం అయితే చేయించాను. అద్భుతంగా నాకు అమ్మవారి దర్శనం అయింది. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ చూశారు కదా, మామూలుగా లేదు, ఎక్సలెంట్ కదా. అయితే మొత్తానికి గుడి దర్శనం అయిపోయింది, కంప్లీట్గా వాటర్ ఫాల్ చూసారు, ఎక్సలెంట్ అనమాట, మైండ్ బ్లోయింగ్. ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ప్లేస్కి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. అందులో ఇంకోటి ఎక్స్పీరియన్స్ పర్సన్స్తోనే రావాలి, ఎవరు పడితే వాళ్ళు రావద్దు. నేను ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాను కాబట్టి ధైర్యంగా వచ్చా. మీరు వండర్ఫుల్గా ఈ వీడియో చూసి లైక్ చేశారనుకుంటున్నా, ఎంజాయ్ చేశారనుకుంటున్నా. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ ప్లేస్కి ఎలా రావాలంటే మనకి రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది కదా, రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మీరు ఆ ఊరు గుడిమళ్ళు అనే ఒక శివలింగం ఉంటుంది, వరల్డ్లోనే ఫస్ట్ లింగం అనమాట. ఆ గుడి దగ్గర నుంచి మనకి ఈ రూట్ అనేది ఏర్పడుతుంది. ఆ రూట్ దగ్గర నుంచి మనం ఏదైనా ట్రాక్టర్స్ కానీ లోకల్ వాళ్ళస్ వెహికల్స్ ఉంటే ఆ వెహికల్స్ తీసుకొని ఇక్కడికి రావచ్చు అనమాట. డెఫినెట్గా వెహికల్ మీద అయితే వచ్చేటప్పుడు మాత్రం డెఫినెట్గా 4-5 రావాలి, ఒక్కరైతే రాకూడదు. డెఫినెట్గా అది మైండ్లో పెట్టుకొని. హరహర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ఈ గుడి సదాశివ కోన అన్నది ఇప్పుడు ఉన్నాము. పంతులు గారు ఉన్నారు ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గర. 44 సంవత్సరాలు వచ్చి నేను నా మనసాక్షికి కొన్ని వాళ్ళు 1000 సంవత్సరాలు ఉండొచ్చు. గుడిమల్లం గుడి ఉంది కదా, గుడిమల్లం ఆ టైంలో పెట్టిందని ఒక సాక్షి, మనసాక్షి. దీనికేమో చరిత్ర ఉంటుంది. ఇప్పుడు నిమిషం ఉంది. ఎట్లంటే భక్తులు వస్తారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి నమ్మకం ఏర్పడినప్పుడు లక్షల మంది వస్తారు. వస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? నేను 44 సంవత్సరాలు. 44 సంవత్సరాలు. ప్రధాన పూజ. మీ పేరు గురు? అమర్నాథ్ స్వామి. అమర్నాథ్. అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి ప్రతిష్ఠ చేసి పెట్టింది. రాజరాజేశ్వరి ప్రతిష్ఠ చేస్తున్నారు 94. అప్పుడు అమ్మవారు దాదాపు ఉన్నాయి. అమ్మవారు మళ్ళీ రీప్రతిష్ఠ చేశారు 2 సంవత్సరాలు. వచ్చిన భక్తులకి వాళ్ళ మనసాలు జాగ్రత్తగా వాళ్ళకి కొన్ని కోరికలు తీరుతాయి కాబట్టి జనాలు పెరుగుతా వస్తుంది. ఈ నెలల్లో స్నానం చేస్తే పిల్లలు లేని వాళ్ళకి ప్రాముఖ్యత ఖచ్చితంగా వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయింది. ఈ జంగల్లో అయితే చాలా డేంజరు. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద జంతువులు వచ్చే పొజిషన్ ఉండే కానీ ఆల్మోస్ట్ మేము క్రాస్ అయిపోయినాము. ఈయనే తీసుకొచ్చారు బ్రదరే. హాయ్ చెప్పండి అందరు. హాయ్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏంటి? సదాశివ కోన. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి?
ఎక్స్పీరియన్స్ సిగ్గుపడుతున్నాడు అంటే గుడి ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది కదా మీ ఊర్లో. ఆయన దిగిపోయాడు అడవిలో కత్తి పట్టుకొని జంతువుల్ని జాలరెడ్డి 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 సేమ్ జాలరెడ్డి ఓరు బాబాయ్ జాలరెడ్డి. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ రెడీ బాయ్ రెడీ బాయ్ 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 అన్న బాయ్ చెప్పు. బాయ్ 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 ఫ్రెండ్స్. హర హర మహాదేవ శంభో శంకర జాలరెడ్డి జాలరెడ్డి జాలరెడ్డి